మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. బోయకొండ గంగమ్మ పాదాల చెంత ఈరోజు నిర్వహించినటువంటి స్త్రీ శక్తి విజయోత్సవ సభ విజయవంతంగా ముగిసింది. పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి అధిక సంఖ్యలో వేలాదిగా మహిళలు తరలివచ్చి స్త్రీశక్తి ర్యాలీగా గంగమ్మ పాదాల చెంతకు వచ్చి ఇక్కడ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ స్త్రీశక్తి మహోత్సవ సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే విందాం పదండి. మహిళా సోదరులు, వేదిక ముందున్న నాయకులు, వేదిక ముందున్న మహిళా సోదరులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇన్ని వేల మంది ఈ బోయకొండమ్మ గుడి దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాన్ని, స్త్రీశక్తి పథకాన్ని, బోయకొండమ్మ గుడి గంగమ్మ ఆశీర్వాదాలతో మీరు స్త్రీశక్తి ఇక్కడికి వచ్చి ఎంతో మంది దుర్మార్గులు, ఎంతో మంది వైసీపీ నాయకులు కళ్ళబుల్లి మాటలు చెప్పారు. మీకు అందరికి చంద్రబాబు నాయుడు వస్తాను ఈ పథకాలని. ఈ రోజు ఆ నాయకులకి అందరికీ మీ ద్వారా సవాల్ చేస్తానా, ఎక్కడున్నారో మీరు చూడండి. మీరు వచ్చి మహిళలను చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు ఒక్క సంవత్సరంలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన ఘనత ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు ఒక్కరికే తెలియజేస్తున్నా. ఎక్కడున్నారో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు ఇప్పుడేది కాదు, ప్రత్యక్ష వచ్చి ఇక్కడ వచ్చి బోయకొండ గంగమ్మ దగ్గర వచ్చి చర్చికి రాని మహిళలు ఇక్కడనే ఉన్నారు. ఏ పథకం చంద్రబాబు నాయుడు చెప్పిన పథకం అమలు చేయలేదు. మీరు ఈ చర్చకి రావాలని చెప్పి మీ సభాముఖంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, గత ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా ప్రగతి ముందుకు సాధించుకొని పోతూ చెప్పిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సూచన పాటిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల. అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు నెంబర్ 1 స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ బోయకొండం గారికి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరందరూ భగవంతు సన్నిధిలో ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించండి, కొండకెళ్ళండి, గంగమ్మ తల్లిని మొక్కండి, ప్రసాదాలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎండ, ఇంత పెద్ద సముద్రం మాదిరి మహిళలు వచ్చినందుకు మీకందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.